చూడండి ఈ ఫేస్ అండి, ఆ ఫేస్ నోట్లకి కట్టలు ఎంచుకునే ఫేస్ ఇది. మంగ్లీ మిరపకాయ బైగన్ పచ్చడి దీన్ని తయారు చేసే విధానం ఏంది అని అంటే, ఈ ఫోటోలో కనిపిస్తున్న మిరపకాయలు వంకాయలు ఉన్నాయి కదా, అట్లా ఫ్రెష్ గా తాజాగా తోటల నుంచి తెంపుకొచ్చిన వాటితోని తయారు చేయాలన్నట్టు. ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ నడుస్తుంటే ఈ పచ్చడి ముచ్చట ఎందుకు అంటారేమో. ఫస్ట్ డైలాగ్ ఏమో అసలు వాడు ఎవడో నాకు తెలియదు, ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు. ఇక సెకండ్ డైలాగ్ ఫోటో బయటికి రాగానే వచ్చింది. వాడు కాళ్ళు గడ్డం పట్టుకొని ప్లీజ్ అక్క అని బతిమలాడితే నేను పోయిన వాళ్ళ ఇంటికి పోయి ఇంత భోజనం చేసినా, అది కూడా ఏదో ఎమ్మెల్యే తిండి పెట్టినట్టు దావత్లా. ఆ ప్రోగ్రామ్ తర్వాత ఈయన వచ్చి మా దగ్గర భోజనం చేసి వెళ్ళండి ప్లీజ్, దయచేసి రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి. నువ్వు తప్పకుండా రావాలన్నా, నీ కాల్ముక్త అన్నప్పుడు వెళ్ళాలి కదరా. ఇప్పుడు ఇంకో ఫోటో బయటికి వచ్చింది, ఆ తోటలది. ఇప్పుడు ఏమంటది దీని గురించి అడిగితే, నేను సెలబ్రిటీని అయినంత మాత్రాన గిన్ని వంకాయలు పచ్చిమిరపకాయలు తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చుకొని పచ్చడి చేసుకునే అర్హత కూడా నాకు లేదా? ఫస్ట్ ఏమో సెలబ్రిటీ కార్డు వాడిను, పనిగాలే. కులం కార్డు వాడిను, పనిగాలే. తర్వాత ఇక దేవుళ్ల మీద ఒట్లేసుడే మొదలు పెట్టిండ్రు. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తులజాభవాని అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా. ఇట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటే దేవుళ్ల మీద ఒట్టేస్తే ఏమంటారో తెలుసా? మా దేవుళ్ళ మీద ఒట్టేసి చెత్త అబద్ధాలు చెప్తే మంచి చెప్పు తగ్గుతుందని. ఫస్ట్ నువ్వు బయటకు వచ్చి ఏడ్చినవు, నీ ఖాతాల పైసల విషయం బయటపడ్డది. తర్వాత మీ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏడ్చిండు, ఆయన ఖాతాల పైసల విషయం బయటపడ్డది. అదేదో మొత్తం ఒకటేసారి ఏడు ఉంటారు కదా, అన్ని విషయాలు బయటకు వస్తే లోల్లే పోతుంది. ఇంకేంది మీదకెళ్ళి ప్రెస్ నోట్ల డైలాగులు. మానసిక క్షోభకి గురైతున్నా నేను, నా ఫ్యామిలీ. మానసిక క్షోభ అనంటే 9 మంది చనిపోయినరాడా, 2 విషం దాయినరు. పోయి ఒక 2 నిమిషాలు వాళ్ళ ఇంట్లో కూసో, మానసిక క్షోభ అంటే ఏందో అర్థమవుతుంది నీకు. ఇట్లా ఏడ్నో దాచుకొని ప్రెస్ నోట్ల మీద ప్రెస్ నోట్లు వదిలితే కాదు. ఈమె విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, నాకే ఓ 10 మంది పంపిన్రు. ఆ ప్రోగ్రామ్ పేరు దసరా ధూమ్ధామ్. దసరా పండుగ అప్పుడు ధూమ్ధామ్ అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది V6 అనే ఛానల్. ఆ ప్రోగ్రామ్ కి పార్టిసిపెంట్ గా ఒక 5 మంది వచ్చిండ్రు సింగర్స్. దాంట్లో ఈ మంగ్లీ కూడా ఒక ఆమె. ఈమె ఏజ్ లో ఎక్స్పీరియన్స్ లో ఆ మిగతా సింగర్స్ కన్నా కొంచెం చిన్నదయ్యేసరికి వాళ్ళందరూ కొంచెం ఆబ్వియస్లీ ఎప్పటి నుంచో వాడుతున్నారు కాబట్టి ఫీల్డ్ లో కొంచెం డామినేట్ చేసినట్టుగా చూడనీకి అట్లే కనిపిస్తుంది. అట్లా అయ్యేసరికి వాళ్ళందరిని ఆపి ఆమెతోని స్పెషల్ గా ఒక పాట పాడించి ఆమె పాడుతుంటే నేను ఆడిన. దాని తర్వాత ఆమెలో ఉన్న అమాయకత్వాన్ని చూసి మాటకారి మంగ్లీ అని చెప్పి ఒక మంచి క్యారెక్టర్ పేరు పెట్టి V6 మేనేజ్మెంటే ఆమెని లాంచ్ చేసింది స్క్రీన్ పైన. ఇప్పుడు ఈ 14 ఏళ్ల తర్వాత మాటకారి మంగ్లీ పోయి మోసకారి మంగ్లీ లాగా తయారైనవని జనాలు అంటున్నారు. అడ్వకేట్లను బెదిరిస్తున్నావట, నీకు సంగీతం నేర్పిన గురువులను బెదిరిస్తున్నావట, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ల దగ్గర కూడా నీ పొగరు చూపిస్తున్నావని వాళ్ళే చెప్తున్నారు. డోంట్ కాల్ మీ మంగ్లీ, కాల్ మీ మేడం అనే స్థాయికి ఎదిగిపోయినావు కదా, ఆఖరికి ఏమైపోదాం అనుకుంటున్నావు?